Good morning to everyone. Today we are going to discuss about the first short story, Playing the Game. It was written by author me. So playing the game అంటే ఏంటి? గేమ్ అంటే అందరికీ తెలుసు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ గేమ్ అంటూ ఉంటుంది, దాన్ని ఆడాలని అందరికీ కోరిక కూడా ఉంటుంది. సో హియర్ ప్లేయింగ్ ద గేమ్ అంటే ఆటని ఆడుకోవడం. అండ్ దిస్ వాస్ రిటన్ బై ఆథర్ మీ. So here let's see what are the objectives. To show to the students that helping the old and being polite to them is a rewarding experience. So old people అంటే మనకు తెలుసు, మన ఇంట్లోనూ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్, ఇంటి చుట్టుపక్కల మనకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి? పొలైట్గా ఉండాలి. సో దానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ని మనకి ఇక్కడ చూపిస్తారు. To make the learners know how exciting it would be to reach a destination for a particular purpose. So ప్రతి ఒక్కరికి ఒక డెస్టినేషన్ అంటే ఒక గమ్యం అంటూ ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వడానికి ఒక పర్టికులర్ పర్పస్ వల్ల మనం ఆగిపోతే ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. టు మేక్ ది స్టూడెంట్స్ నో హౌ సస్పెన్స్ టీచర్స్ ఏ లెసన్ టు ఆల్. సస్పెన్స్ అంటే అందరికీ తెలుసు కదా. సో ఏం జరగబోతుందో తెలియకుండా జరిగే ఇన్సిడెంట్స్ని సస్పెన్స్ అంటారు. సో అలాంటివి జరిగితే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఓల్డ్ పీపుల్తో మనం చాలా హెల్ప్ఫుల్గా పొలైట్గా ఉండాలి అనేసి ఈ లెసన్లో నేర్చుకుంటాం. సో లెట్స్ సీ ది అప్టైజర్. వెన్ యూ లవ్ క్రికెట్ యూ బికమ్ ఫ్యాసినేటెడ్ టు ప్లే ద గేమ్ అండ్ ఇట్స్ సంథింగ్ మోర్ వెన్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఏ మ్యాచ్ ఇన్ ఏ టీమ్. అంటే ఇప్పుడు మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, మీరు క్రికెట్ లవర్. సో మీకేముంటుంది, ఎప్పుడు క్రికెట్ ఆడాలి అని ఒక ఫ్యాసినేషన్ మీలో ఉంటుంది. అలాంటి మీకు అంటే అంత క్రికెట్ అంటే ఇష్టం కదా, అలాంటి మీరు ఏదైనా టీంకి మ్యాచ్ ఆడడానికి సెలెక్ట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటారు. సో అది. బట్ థింగ్స్ సమ్ టైమ్స్ టర్న్ డిఫరెంట్లీ వితౌట్ అవర్ నాలెడ్జ్. కానీ అనుకోని సందర్భాల్లో అనుకోని విషయాలు ఎలా జరుగుతాయో మనం ఇక్కడ చూస్తాము. సో అలాంటి విపత్తులు అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేసి మనం ఈ లెసన్లో చూడొచ్చు. రీడ్ ది స్టోరీ టు నో వాట్ హ్యాపెన్స్ టు అలన్ ఏ స్కూల్ బాయ్. సో ఇక్కడ అలన్ అనే ఒక స్కూల్ బాయ్ ఉంటాడు, అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మనం తెలుసుకుందాం. సో అబౌట్ ది రైటర్ ఆర్థర్ హెన్రీ మీ 1875-1943. అంటే ఆర్థర్ హెన్రీ మీ 1875లో జన్మించి 1943లో చనిపోయారు. హీ వాస్ అన్ ఇంగ్లీష్ రైటర్. సో ఇంగ్లీష్ రైటర్ ఇతను అంటే రాసేవాళ్ళు తెలుసు కదా మీకు, చాలా రైటింగ్స్ అన్నీ చేశారు. అండ్ హీ వాస్ ఏ జర్నలిస్ట్ అండ్ ఆల్సో హీ వాస్ ఏ ఎడ్యుకేటర్ అంటే విద్యావేత్త. హీ వాస్ ది ఎడిటర్ ఆఫ్ హిస్ మై మ్యాగజైన్కి ఇతను ఎడిటర్. హీ ఈస్ ద బెస్ట్ నోన్ ఫర్ ది హార్మ్స్వర్త్ సెల్ఫ్ ఎడ్యుకేటర్, ద చిల్డ్రన్స్ ఎన్సైక్లోపీడియా, ద చిల్డ్రన్స్ న్యూస్ పేపర్ అండ్ ద కింగ్స్ ఇంగ్లాండ్. సో ఇవన్నింటికి అతను చాలా ఫేమస్. అంటే ఇతని రైటింగ్స్ ఇవన్నీ, అతను రాసిన వాటిలో ఇవి చాలా ఫేమస్ రైటింగ్స్. ఓకే, నౌ వీ విల్ గో టు ది స్టోరీ. సో దిస్ ఈస్ ద స్టోరీ. ది స్టోరీ ఈస్ డివైడెడ్ ఇంటూ ఓన్లీ one segment. Alan's mother came to the gate to see him off. Goodbye Alan, do your best, she called out. సో ఈ స్టోరీలో ఉన్న అబ్బాయి పేరు అలాన్. సో వీళ్ళ మదర్ ఏం చేశారు అంటే అతను బయటికి వెళ్తున్నాడు గుడ్ బై చెప్పడానికి, అంటే విష్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్పడానికి బయటికి వచ్చి మరి విష్ చేసి వెళ్ళారు. మన ఇంట్లో కూడా మనం ఏదైనా చేయడానికి వెళ్తున్నప్పుడు ఫర్ సంథింగ్ వెన్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్, మనం బయటికి వెళ్ళడంతోనే మన పేరెంట్స్ మనతో బయటికి వరకు రావడం, మనల్ని విష్ చేయడం అది కామన్. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్. అలాన్ వాళ్ళ మదర్ అతను వెళ్తుంటే బయటికి వచ్చి విష్ చేశారు. Rather, mummy, answered Alan, and waving his hand, he ran out of the gate and up the road. సో వాళ్ళ మదర్కి బాయ్ చెప్తూ అతను హ్యాండ్ వేవ్ చేస్తూ రోడ్ మీదకి వెళ్ళిపోయాడు. Do his best. Of course he would. For Alan was playing in the school cricket match and was mightily proud of being chosen to play. So he will do his best. ఖచ్చితంగా అలన్ బెస్ట్ చేస్తాడంట. సో స్కూల్లో క్రికెట్
ఆడతారు కదా, ఆ క్రికెట్ మ్యాచ్లో హీ వాజ్ బీయింగ్ సెలెక్టెడ్. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఇతన్ని సెలెక్ట్ చేశారు. అంటే మనం అలా మనకి ఇష్టమైన గేమ్లో సెలెక్ట్ అయితే మ్యాచ్ ఆడడానికి ఎంత హ్యాపీగా ఉంటాం. హియర్ ఆల్సో అలన్ వాజ్ వెరీ హ్యాపీ. He had practiced bowling with his father for weeks now and daddy said he was shaping well. ఇక్కడ వాళ్ళ ఫాదర్తో చాలాసార్లు అతను ప్రాక్టీస్ చేయడము అలా చేస్తూ వాళ్ళ ఫాదర్కి కూడా అర్థమైంది హీ వాస్ వెల్ షేప్డ్, అంటే చాలా చక్కగా నేర్చుకున్నాడు అని. డాడీ వాస్ నియర్లీ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ అలాన్ ఓవర్ ది మ్యాచ్ అండ్ హీ ప్రామిస్డ్ దట్ ఇఫ్ అలాన్ సైడ్ వన్ హీ వుడ్ బై హిమ్ ఏ బైసికల్. సో ఒకవేళ ఈ ఇప్పుడు ఆడే మ్యాచ్లో అలన్ వాళ్ళ టీం గెలిచిస్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ అతనికి ప్రామిస్ చేశాడంట తనకి కొత్త బైసికిల్ కొనిస్తాను అనేసి. ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఆల్రెడీ కంప్లీట్గా నమ్మకం ఉంది ఖచ్చితంగా అలన్ వాళ్ళ టీం విన్ అవుతుంది అనేసి. అందుకే అతనికి బైసికిల్ కొనిస్తాను విన్ అయిన వెంటనే అని ప్రామిస్ చేశారు. నో వండర్ అలన్ వాస్ ఎక్సైటెడ్. సో ఖచ్చితంగా అలన్ ఎలా ఉంటాడు ఇలాంటి సిచ్యువేషన్లో, చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. On his way to the sports ground, Alan had to pass the little three-cornered meadow. As he reached it, he saw a very old man leaning heavily on his stick. As Alan passed, he called out to him. సో అలన్ వెళ్తున్న గ్రౌండ్కి దారిలో అతను ఒక 3 కార్నర్స్ ఉన్నటువంటి ఒక పచ్చిక మైదానాన్ని దాటుకొని వెళ్ళాలి. అలా వెళ్తున్న టైంలో అతనికి ఒక ఓల్డ్ మ్యాన్, వెరీ ఓల్డ్ మ్యాన్ అంటే చాలా ఓల్డ్ ముసలివాడు అతనికి కనిపించాడు. అతను స్టిక్ని పట్టుకొని చాలా కష్టంగా లీన్ అవుతూ ఉన్నాడు. అతను వెళ్తూ ఉంటే అతన్ని చూశాడనమాట. క్యాన్ ఐ హెల్ప్ యూ ఆస్క్డ్ అలన్ కైండ్లీ గోయింగ్ అప్ టు హిమ్. వెంటనే అలానే ఏం చేశాడు, ఆ ఓల్డ్ మ్యాన్ని చూసిన వెంటనే అక్కడికి వెళ్ళి క్యాన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయాలా అని అడిగాడు. పర్హాప్స్ యూ విల్ లెట్ మీ టేక్ యువర్ ఆర్మ్ లిటిల్ బాయ్ సెడ్ ది ఓల్డ్ మ్యాన్ ఇన్ ఏ థిన్ క్రాక్డ్ వాయిస్. దిస్ రోడ్ ఈజ్ సో హిల్లీ అండ్ ద విండ్ ఈస్ ఆల్మోస్ట్ టూ మచ్ ఫర్ మీ. దెన్ అతను ఏమన్నాడంటే, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లిటిల్ బాయ్, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా అనేసి చాలా థిన్ క్రాక్డ్ వాయిస్, అంటే అతని వాయిస్ కూడా క్లియర్గా రావట్లేదు, చాలా చిన్నగా అంటే మెల్లిగా వస్తుంది. అతను ఏమన్నాడంటే ఈ రోడ్ చాలా హిల్లీగా ఉంది, అంటే మొత్తం ఇలా హిల్స్ లాగా పైకి పెద్ద పెద్దగా ఉండేసరికి అతనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అండ్ ద విండ్ ఈజ్ ఆల్మోస్ట్ టూ మచ్ ఫర్ మీ, మళ్ళీ అక్కడ గాలి బాగా వస్తుంది, అలాంటి గాలికి అతను పైకి నడవలేకపోతున్నాడు. సో నువ్వు నాకు చేయిని ఇవ్వగలవా అనేసి అడిగాడు. రాదర్ సెడ్ అలాన్. సో అలాన్ ఏమన్నాడు, ఐ క్యాన్ హెల్ప్ యూ. ఫర్ హీ న్యూ హీ కుడ్ ఈజీలీ మేకప్ వాట్ టైమ్ హీ హ్యాడ్ లాస్ట్ బై రన్నింగ్ వెన్ హీ లెఫ్ట్ ది ఓల్డ్ మ్యాన్. సో అలానే ఏమనుకున్నాడు అంటే, ఈ ఓల్డ్ మ్యాన్ని దింపడానికి నాకు కొంచెం టైం పడితే ఆ టైంని నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు రన్నింగ్ చేస్తూ వెళ్తాను, అప్పుడు అక్కడ కవర్ చేసుకోవచ్చు గ్రౌండ్కి వెళ్ళడానికి అని అనుకున్నాడు. But the poor old gentleman leaned heavily on Alan's sturdy little arm and tottered along like a baby. So slowly did he walk that 5 minutes had gone before they were halfway up the road. So Alan చిన్న ఆర్మ్స్, ఆ చిన్న స్ట్రాంగ్ ఆర్మ్స్ మీద ఈ పువర్ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా పట్టుకొని చాలా మెల్లిగా లైక్ ఏ బేబీ, ఒక చిన్న పిల్లాడిలాగా, అప్పుడే అడుగులు నేర్చుకున్న పిల్లవాళ్ళు కదా ఎలా నడుస్తారో అంత మెల్లిగా నడుస్తున్నాడు. సో అప్పటికేమైపోయింది, 5 minutes కంప్లీట్ అయిపోయింది, సగం రోడ్ కూడా రీచ్ అవ్వలేదు. అలన్ ఎక్స్ప్లెయిన్ టు ద ఓల్డ్ మ్యాన్ దట్ హీ వాస్ ఆన్ హిస్ వే టు ద క్రికెట్ మ్యాచ్ అండ్ దట్ హీ మస్ట్ నాట్ బీ లేట్, బట్ హీ సీమ్డ్ నాట్ టు హియర్ హిమ్. అలన్ చెప్పారన్నమాట ఆ ఓల్డ్ మ్యాన్కి, నేను నా క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాను, నేను లేట్గా అవ్వకూడదు, నేను కాస్త త్వరగా వెళ్ళాలి అని అడిగాడు. కాకపోతే ఏమైంది అంటే అక్కడ ఆ ఓల్డ్ మ్యాన్కి ఏమీ వినబడలేదు, అంటే అతనేం వినిపించుకోలేదు. వేర్ డూ యూ లివ్ సర్ కాల్డ్ అలన్ అట్ లాస్ట్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్స్ ఇయర్. లాస్ట్కి అతనికి వినబడట్లేదు అనేసి గట్టిగా అడిగాడు. వేర్ డూ యూ లివ్ సర్, మీరు ఎక్కడ ఉంటారు అని ఓల్డ్ మ్యాన్ చెవిలో గట్టిగా అడిగాడు. అప్ ద రోడ్ అండ్ సమ్వే రౌండ్ ది కార్నర్ హీ ఆన్సర్ ఇన్ హిస్ థిన్ వీక్ వాయిస్.
సో ఆ ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పాడు, అలా పైకి వెళ్తే రోడ్కి స్ట్రైట్గా అక్కడ లాస్ట్ చివర్లో ఉంటుంది మా ఇల్లు అని మెల్లిగా చిన్న వాయిస్తో చెప్పాడు. ఐ షుడ్ బి సో మచ్ ఆబ్లిగ్డ్ ఇఫ్ యూ కుడ్ సీ మీ హోమ్. యూ లుక్ ఎ వెరీ కైండ్ లిటిల్ బాయ్. నువ్వు చాలా మంచి అబ్బాయిలా ఉన్నావు, నన్ను మా ఇంట్లో దిప్పితే నేను నీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అనేసి, అంటే మీకు చాలా కృతజ్ఞుడిగా ఉంటాను అని ఆ లిటిల్ బాయ్తో, అంటే ఆ లిటిల్ బాయ్ అలన్తో ఓల్డ్ మ్యాన్ చెప్పాడు. సీ హిమ్ హోమ్ అండ్ దేర్ వేర్ స్టిల్ ఎ లాంగ్ వే ఆఫ్. ఇఫ్ ఓన్లీ హీ కుడ్ వాక్ ఎ లిటిల్ ఫాస్టర్. Why, the teams would be already on the field and the captain would be wondering why he did not come. See him home. ఏంటి ఇంటి వరకు తీసుకెళ్ళడమా? ఆల్రెడీ మనం సగం దూరం కూడా రాలేదు, నువ్వు ఇంకాస్త ఫాస్ట్గా నడిస్తే కానీ నేను వెళ్ళలేను, ఇప్పుడు నేను ఇలా తీసుకెళ్ళాలి అని అతని మనసులో చాలా బాధపడుతున్నాడు. ఆల్రెడీ చాలా టైం అవుతుంది కాబట్టి అక్కడ ఫీల్డ్, అంటే తను ఆడాల్సిన క్రికెట్ మ్యాచ్ ఫీల్డ్లో క్యాప్టెన్ తన కోసం చూస్తూ ఉంటాడు అనేసి అనుకున్నాడు. Suddenly, the old man stumbled over a loose paving stone and fell heavily on the ground. అలా మెల్లిగా నడుస్తున్న ఓల్డ్ మ్యాన్ అన్స్టేబుల్, అంటే కింద స్టోన్స్ ఉంటాయి కదా, ఒక స్టోన్ మీద కాలు వేసి అది మూవ్ అయ్యేసరికి కాలు జారి కింద పడిపోయాడు. డోంట్ లీవ్ మీ లిటిల్ బాయ్ మర్మర్డ్ ద ఓల్డ్ మ్యాన్. లిటిల్ బాయ్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, నన్ను వదిలిపెట్టకు బాబు అని మెల్లిగా చెప్తున్నాడు. నో, ఐ విల్ స్టే హియర్ సెడ్ అలాన్ అండ్ హీ సాట్ డౌన్ బిసైడ్ హిమ్ ఫర్ హీ ఫెల్ట్ ష్యూర్ దట్ సమ్ వన్ వుడ్ కమ్ దట్ వే సూన్. సో నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళాను అనేసి అలాన్ అతని పక్కనే కూర్చొని ఎవరైనా వస్తారేమో ఆ దారిలో హెల్ప్ తీసుకుందామని ఆగాడు. అలాన్ స్టేడ్ anxiously up and down the road during the minutes that followed. The minutes almost seemed like hours. సో రోడ్కి పైకి కిందికి చూస్తూ ఉన్నాడు, ఎవరైనా వస్తున్నారా అని. అక్కడ గడిచే ఆ టైమ్ మినిట్స్ కూడా అతనికి అవర్స్ లాగా అనిపించింది. దెన్ అట్ లాస్ట్ టర్నింగ్ ది కార్నర్ కేమ్ ఎ జాలీ లుకింగ్ పోలీస్ మ్యాన్. సో ఫైనలీ హీ సా వన్ పోలీస్ మ్యాన్ కమ్మింగ్. అతనికి ఒక పోలీస్ మ్యాన్ వస్తూ కనబడ్డాడు. అలాన్ కుడ్ హ్యావ్ షౌటెడ్ ఫర్ జాయ్. అలాన్కి చాలా హ్యాపీగా అనిపించింది, వెంటనే సంతోషంతో అరిచేశాడు. ఐ విల్ సీ దిస్ జెంటిల్ మ్యాన్ హోమ్ లిటిల్ బాయ్ హీ సెడ్ ఆఫ్టర్ అలాన్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. సో వచ్చిన పోలీస్ మ్యాన్తో ఇతను, అంటే ఆ లిటిల్ బాయ్ అలాన్ జరిగింది మొత్తం చెప్పాడు. అంటే నేను ఇలా క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాను, దారిలో ఈ ఓల్డ్ మ్యాన్ కలిశాడు అని, ఇతని ఇంటికి తీసుకెళ్ళాలి, నాకు టైం లేదు అని చెప్పడంతోనే వచ్చిన పోలీస్ అతను నేను ఇతన్ని తీసుకెళ్తాను అనేసి చెప్పాడు. దెన్ అలాన్ ran off and flew as fast as his legs would carry him to the sports ground. బట్ ద గేమ్ హ్యాడ్ స్టార్టెడ్ వెన్ హీ అరైవ్డ్. అలాన్ వెంటనే ఆ ఓల్డ్ మ్యాన్ని పోలీస్ మ్యాన్కి అప్పగించేసి చాలా ఫాస్ట్గా, ఇంకా ఎవరు అసలు అంత పరిగెత్తే వాళ్ళని చూడరు, అంత ఫాస్ట్గా గ్రౌండ్కి వెళ్ళాడు. కాకపోతే వెళ్ళే టైంకి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. వై, ఇట్స్ అలన్ సెడ్ ది టీచర్ హూ వాజ్ స్టాండింగ్ అవుట్ జస్ట్ ఇన్సైడ్ ది ఎంట్రెన్స్. సో ఎంట్రెన్స్కి లోపల సైడు నిలబడ్డ టీచర్ అలానే చూసి, ఏంటి అలన్ ఇంత లేట్ అనేసి చూశాడు. యు ఆర్ నాట్ మచ్ గుడ్ ఇఫ్ యూ కాన్ కమ్ అప్ టు టైమ్. వీ హ్యావ్ పుట్ ఇన్ యంగ్ హరోల్డ్ బ్యాంక్స్ ఇన్ యువర్ ప్లేస్. ఫార్చునేట్లీ హీస్ పుట్టింగ్ సమ్ గుడ్ బాల్స్ ఓవర్. సో ఆ టీచర్ ఏమన్నారంటే, నువ్వు ఇలా టైంకి రాకపోవడం కరెక్ట్ కాదు, ఇది మంచి పని కాదు, నీ ప్లేస్లో మేము ఆల్రెడీ వేరే అబ్బాయిని పెట్టాము, హీఈస్ హెరాల్డ్ బ్యాంక్స్ అనేసి చెప్పాడు. ఆ పెట్టిన అబ్బాయి కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు అనేసి చెప్పాడు. అలాన్ బిట్ హిస్ లిప్స్. సో ఎంత ఎక్సైట్మెంట్తో, ఎంత హ్యాపీగా వెళ్ళాడు మ్యాచ్ ఆడాలని. ఈ విషయం వినేసరికి అతనికి చాలా బాధ అనిపించేసింది. హౌ కుడ్ హీ ఎక్స్ప్లెయిన్? ఈ విషయాన్ని అతను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే పేరెంట్స్ అడుగుతారు ఏమైంది ఏంటి అని, ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. హీ టర్న్డ్ అవే అండ్ మేడ్ హిస్ వే స్లోలీ హోమ్. ఆ బాధతోనే మెల్లిగా ఇంటికి నడుస్తూ వెళ్ళాడు.
హిస్ ఫాదర్ ఓపెన్ ద డోర్. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేశాడు. బ్రావో అలాన్ హీ సెడ్ ప్యాటింగ్ హిస్ సన్ ఆన్ ది బ్యాంక్. సో వెళ్ళిన వెంటనే ఏమన్నాడు, శబాష్ అలాన్ అనేసి తన వీపుని తట్టాడన్నమాట. ఏదైనా గ్రేట్ అచీవ్మెంట్స్ చేస్తే మనల్ని అలాగే అంటారు కదా, శబాష్ చాలా మంచి పని చేసావు అని. వాళ్ళ ఫాదర్ కూడా అలాన్ని అలాగే అన్నాడు. బట్ డాడీ బిగాన్ అలాన్ బట్ హిస్ ఫాదర్ ఇంటరప్టెడ్ హిమ్. కానీ డాడీ అనేసి అతను నేను ఇట్లా మ్యాచ్ ఆడలేదు అని చెప్దాం అనుకునే లోపు వాళ్ళ నాన్న ఇంటర్ఫియర్ అయిపోయేసి మళ్ళీ మాట్లాడాడు. ఇట్స్ ఆల్ రైట్ ఓల్డ్ మ్యాన్ హీ సెడ్. యూ సీ ఐ కేమ్ అప్ బిహైండ్ దట్ పోలీస్ మ్యాన్ అండ్ హీ టోల్డ్ మీ వాట్ హ్యాడ్ హ్యాపెన్. సో వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ జరిగిందంతా తెలుసంట. ఏ పోలీస్ మ్యాన్ హెల్ప్ అయితే ఇతను తీసుకున్నాడో అతని వెనకాలే వాళ్ళ నాన్న వెళ్తే ఆ పోలీస్ మ్యాన్ జరిగింది మొత్తం చెప్పాడంట. ఇలా మీ అబ్బాయి ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేసి ఇక్కడే ఆగిపోయాడు అనేసి. So I knew you were playing the game although it wasn't on the cricket pitch. So I went back into the high street and brought the bicycle. I promised you. సో వెంటనే ఏమన్నాడు, క్రికెట్ అనేది పిచ్లో ఆడతారు, బట్ నువ్వు ఇక్కడ గేమ్ని లైఫ్లో ఆడావు, నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను అని చెప్పేసి నేను నీకోసం ప్రామిస్ చేసినట్టు బైసికిల్ తెచ్చాను అని చెప్పాడు. ఇట్స్ ఎ బ్యూటీ అండ్ అలాన్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, యువర్ మదర్ అండ్ ఐ. సో వాళ్ళ నాన్న తను చాలా మెచ్చుకున్నాడు, నువ్వు చాలా గొప్ప పని చేసావు, నువ్వు గేమ్ కోసం ఒక ఓల్డ్ మ్యాన్ని వదలకుండా నువ్వు చాలా మంచి పని చేసావు అని అతన్ని గురించి వాళ్ళ మదరు అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అని చెప్పాడు. And in the classroom, next morning, the boys gave Alan 3 loud cheers as only schoolboys can. And for in some mysterious fashion, they too had learned all about his kind act. So next day మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన వెంటనే స్టూడెంట్స్ అందరూ అంటే బాయ్స్ అందరూ క్లాప్స్తో అతన్ని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా జరిగిన విషయం తెలిసిందంట. ఏమని, ఇతను ఎందుకు క్రికెట్ గ్రౌండ్కి టైంకి రాలేదు, మ్యాచ్ ఎందుకు ఆడలేదు అంటే ఒక ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేయడం కోసం అతను మ్యాచ్ ఆడలేదు. అంటే తనకి ఇష్టమైన గేమ్ని కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఆగిపోయాడు. అంటే ఎంత కైండ్ హార్టెడ్, ఎంత గొప్ప మనసు ఉండాలి. అందుకే అతని కైండ్ యాక్ట్కి అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది షార్ట్ స్టోరీ.